దాసుడైన యాకోబు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఆయన ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. ఇదే గొప్పతనం అండి. అంటే యాకోబు దాసుడని స్టార్టింగ్ లైన్ ఇస్ స్టేటింగ్ దట్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్ జీసస్. ఇప్పుడు యేసయ్యని వెళ్ళగొట్టాడు, ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, ఆ ఊరు నుంచి వెళ్ళగొట్టాడు, శిష్యుల్లో మధ్యన ఉండమన్నాడు, మా మధ్యన ఉండొద్దన్నాడు. ఇప్పుడేమైపోయాడు? ఆయనకి దాసుడై ఉన్నాడండి. ఈ బికేమ్ ద సర్వెంట్ నౌ. తమ్ముడు కాదు. ఇప్పుడు నేనేమన్నాడు? నేను తమ్ముడిని కాదయ్యా, ఇప్పుడు నీకేంటి? దాసుడై ఉన్నాను అంటున్నాడు. ఐ బికేమ్ యువర్ సర్వెంట్ నౌ. వావ్, వాట్ ఐ చేంజ్. ద సర్వెంట్హుడ్ ఈస్ ద బ్లెస్సింగ్. అందుకనే యేసయ్య టీచ్ చేసేది కూడా మీరందరూ దాసులై ఉండాలంటున్నాడు. అందుకనే అందరి పాదాలు ఏం చేశాడు? ఆయన కడిగాడు. ఇప్పుడు మీ పాదాలు కడగటానికి, ఒకరి పాదాలు కడగాలంటే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఏంటో మరి చాలా బాధపడిపోతాం ఒక పాదాలు కడగాలంటే. కానీ యేసయ్య ఏం చేశాడు? అందరి విశ్వాసుల పాదాలు మనం కడగాలండి. విశ్వాసుల పాదాలు కడగాలి, తప్పలేదు. క్రైస్తవులు ఒకళ్ళ పాదాలు కడిగితే తప్పలేదు. బికాస్ వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సర్వెంట్హుడ్ ఇస్ వాట్ వి తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి. డోంట్ బీ ఇన్ హై లెవెల్, బికమ్ డౌన్. అంటే యాకోబు అంత కిందకు వచ్చాడండి, జీవితంలో అంత కిందకు వచ్చాడు. హి వాజ్ ఏబుల్ టు బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే మనం అన్నిట్లో తగ్గించుకొని ఉండటమే. అన్నిట్లో తగ్గించుకోండి. ఇక్కడ అనొచ్చు కదా, ఐఎమ్ ద బ్రదర్ అనుకోవచ్చు కదా, ఇక్కడ అనొచ్చు కదా, ఎంచగా పేరు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, మీకు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన నాకు తెలుసండి అంటాం, అవునా? మనం గొప్పలు చెప్పుకుంటాం కదా. ఆయన నాకు తెలుసండి, ఆయన ఎవరో కాదండి, నా సొంత మామయ్య వాళ్ళ కొడుకండి. మామయ్య వాళ్ళ కొడుకండి, మీకు తెలియదు, నేను ఎత్తుకున్నాను, మేమిద్దరం కలిసి తిరిగాము అని గొప్పలు చెప్పుకోమా? మనం చెప్పుకుంటాం కదా. కానీ ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో చూడండి, ఆయన ఇక్కడ ఏమన్నాడు? ఆయన తమ్ముడని రాసుకున్నాడు. అక్కడ ఏమని రాసుకున్నాడు? అక్కడ దాసుడని రాసుకున్నాడు అక్కడ. అంటే చూడండి ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అక్కడ గొప్పలు తెలియజేయలేదు. నేను యేసయ్య తమ్ముడని చెప్పుకోవచ్చు, ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. But he did not start with that. He started with an I am the servant of God. అంటే he is saying that మనం అందరం ఎవరము? దాసులై ఉండాలి. అందులోనే గొప్పతనం ఉంది. దాసులు అవడమే గొప్పతనము. అంటే అన్నిటిలో మనం తగ్గించుకోవాలి. అన్నిటిలో మనం తగ్గించుకుంటే ఉన్నతమైన స్థితికి మనం వెళ్తామండి. సీరియస్లీ అలాంటి స్పిరిట్ కలిగి ఉండం మనం. అలాంటి స్పిరిట్ ఉండాలి. ఇక్కడ యాకోబు అలాంటి స్పిరిట్ కలిగి ఉన్నాడు. నిజమే, ఈరోజు మన జీవితము నిలబడాలంటే నిజంగా మనము ఒక విశ్వాసంగా ఉండాలి, గొప్ప విశ్వాసంగా ఉండాలంటే యాకోబు లాంటి జీవితం మనం జీవించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం యేసయ్యని రిజెక్ట్ చేస్తాం, యేసయ్యని యాక్సెప్ట్ చేసాం. అప్పుడు యాకోబు